హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా పాప ఇక్కడ పడుకుంది. ఈరోజు వీడియో ఏంటంటే ఇల్లు మొత్తం సదురుకోవాలి, అన్ని థింగ్స్ చేంజ్ చేసేవి ఉన్నాయి. సో చూడండి ఎంత గందరగోళంగా ఉందో ఇల్లు మొత్తం. బెడ్రూమ్ మొత్తం, బెడ్స్ మొత్తం చేంజ్ చేయాలి. ఆ రూమ్లో ఈ రూమ్లోకి బీరువా చేంజ్ చేయాలి. ఇక్కడ మా చిన్న కిచెన్, పాప వస్తువులు అంత పిచ్చి పిచ్చిగా ఉన్నాయి మొత్తం. మీరు చూడండి బిఫోర్ ఆఫ్టర్ చేంజ్ ఎలా ఉంటుంది అనేది. ఇది కొంచెం ఓకే కానీ ఇది ఓకే కానీ ఇవన్నీ చేంజ్ చేయాలి. సో చూద్దాం ఎలా చేస్తాము. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఫస్ట్ బెడ్స్ మూవ్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం. కొంచెం సైడ్కి జరపగానే ఫుల్ డస్ట్ బెడ్ కింద మొత్తం మూలకి. సో అంతా క్లీన్ చేసేసినాం. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే బెడ్ ఎటు సైడ్ ఫేసింగ్ పెడదాము, ఎక్కడుంటే గాలి వెలుతురు వెంటిలేషన్ అంతా బాగా వస్తుంది బెడ్లోకి అని ఇక ఒక సైడ్ పట్టుకొని బెడ్ని అయితే షిఫ్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి ఫైనల్గా నీట్గా క్లీన్ చేస్తున్నాం. బెడ్ కింద మళ్ళీ కిందికి వెళ్ళి క్లీన్ చేయలేము ఎక్కువ సార్లు కాబట్టి క్లీన్ చేస్తున్నాం. మా తమ్ముడేమో డంబల్స్ అన్నీ తీసేసి పక్కన పెడుతున్నాడు బెడ్ కింద ఉన్నవన్నీ. సో ఆ రూమ్లో ఉన్న బెడ్ ఈ రూమ్లోకి చేంజ్ చేయాలంటే చైర్ టేబుల్ కూడా అడ్డం వస్తాయి అని చెప్పేసి లెంత్ సరిపోదని చెప్పి టేబుల్ కూడా మూవ్ చేస్తున్నాం ఇంకొంచెం వెనక్కి. సో అలా నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళి బెడ్ తీసుకురావడం అయితే స్టార్ట్ చేసిన. మా తమ్ముడు పెద్ద సైడ్ తీసుకుని నేను చిన్న సైడ్ తీసుకుని అంత బరువు మొయ్యలేనని ఇంకా మళ్ళీ అడ్డంలో పెడితే పట్టట్లే అని నిలువుగా పెట్టి తీసుకొస్తున్నాం. ఇక అలా తీసుకొస్తుంటేనే నా కాలు మీద పడింది మధ్యలో. ఫుల్ పెయిన్, లైట్ పుస్తక పడింది, ఇంకా కొంచెం మొత్తం పడలేదు. ఇంకా మొత్తం పడి ఉంటే ఫుల్ పెయిన్ వచ్చేది, బ్లడ్ కూడా బాగా వచ్చేది. బ్లడ్ ఏం రాలేదు, జస్ట్ ప్రెస్ అయింది అంతే, తగ్గిపోయింది వెంటనే. ఇంకా మళ్ళీ మొత్తం పని అయితే ఆపొద్దుగా కంటిన్యూ పెడుతున్నాము ఇంకా బెడ్ని. ఇట్లా ప్లేస్ సరిపోవట్లేదని ఎట్లనో తిప్పలు పడైతే మొత్తం మీదకైతే పెట్టాలని ట్రై చేస్తున్నాం. సో 2 బెడ్లు అయితే ప్లేస్మెంట్ అయితే అయిపోయింది. సో లెవెల్ కోసం మా తమ్ముడి కింద నేను పైనుంచి ఎక్కి దిగి చూస్తున్నాం లెవెల్ సెట్ చేయాలి పెట్టాలి అని హైట్స్. సో మొత్తం సెట్ చేశాక మ్యాట్రెస్ అయితే తెచ్చి వేసేసినాం. సో 2 బెడ్ల పని అయితే అయిపోయింది. ఇప్పుడు బీరువా ఖాళీ చేయాలి. నేను బీరువాలోంచి బట్టలన్నీ తీసేస్తుంటే మా తమ్ముడు అన్నీ తీసి బెడ్ మీద వేస్తున్నాడు. మళ్ళీ అవన్నీ బీరువాలో పెట్టాలి, ముందు పెద్ద టాస్క్ అవుతుంది. సో ఒక్కొక్క సెల్ఫ్ నేను బీరువాలో తీసుకొస్తుంటే శారీస్, మా మమ్మీ శారీస్, నా శారీస్, మా తమ్ముడు బట్టలు, ఫైల్స్ అన్నీ ఇస్తుంటే పెడుతున్నాడు. సో ఇక్కడైతే ఇంకా బీరువా ఖాళీ అవ్వలేదు.
ఇంకా బట్టలు, మా పాప బట్టలు, అందరి బట్టలు ఉన్నాయి. ఇంకా పెట్రోల్ బట్టలు మొత్తం ఖాళీ చేస్తే బెడ్ మీద పెద్ద కుప్ప అయింది. బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ఆ కవర్లో, పెట్రోల్ శారీస్ అంతా ఖాళీ చేసేసాం. మొత్తం తీసుకెళ్ళి బెడ్లో పెట్టినాం. బీరువాని ఆ రూమ్లోకి షిఫ్ట్ చేయాలి. మళ్ళీ అన్ని థింగ్స్ బీరువాలో పెట్టుకోవాలి. సో బీరువాని అయితే నిల్చొని ఉన్నది, కాస్త పడుకోబెట్టినాం. మా తమ్ముడు వంచితే ఇంకొంచెం సపోర్ట్ చేస్తే కింద ఒక క్లాత్ వేసి క్లాత్ మీద పడుకోబెట్టినాం. సో ఏంటిదంటే ఈజీగా ఉంటుంది పుష్ చేసుకుంటూ వెళ్తే. దాన్ని లిఫ్ట్ చేసి మొయ్యాలి అంటే 3-4 కావాలి, మా ఇద్దరితోనైతే కాదు. సో మొత్తం ఈ బీరువాని చేంజ్ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది, ఎంత కష్టమైందో. సో కింద క్లాత్ వేసి నెట్టుకుంటూ పోయినాం పక్క రూమ్కి. సో నేను బీరువా పెట్టే ప్లేస్ దగ్గరనైతే క్లీన్ చేస్తున్నా. క్లీన్ చేసినాక పెడితే కింద ఏం డస్ట్ ఉండకుండా ఉంటుందని. సో మెల్లగా అటు నెట్టితే బీరువాని అయితే ఆ రూమ్కి అయితే తీసుకెళ్ళాం. దాన్ని పడుకున్నదని నిలబెట్టాలి, అది ఇంకొక టాస్క్. నేనేమో ఇక్కడ బీరువా కింద పెట్టే 2 మందుల హైట్ కోసం వాటిని తీసుకొచ్చి క్లీన్ చేసి మా తమ్మునికి ఇస్తున్నా. సో మేము బీరువా మూవ్ చేస్తుంటే ఆ సౌండ్స్కేమో మా పాప అయితే లేచింది. ఎట్లనో అట్లా కష్టపడి ఇద్దరం చేద్దామంటే మా పాపని చూస్తూ హ్యాండిల్ చేయడం అయితే ఇంకా కష్టం. ఎక్కడ మేము బీరువా జరుపుతుంటే దాని కింద ఇల్లు పెడుతుందో అని భయం. సో మా పాప లేచింది, మేము అటు ఇట్లు సౌండ్ చేస్తుంటే మా తమ్ముడు ఒక్కడే పెడతాడు బీరువా వాటి మీద. ఒక్కడే బీరువా లేపుతున్నాయి, పెద్ద పాతకాలం ఐరన్ బీరువా. సో ఇక్కడైతే పని అయితే మళ్ళీ చేసేస్తాం. మా పాప లేచినా కూడా పని అయితే ఆపలేం కదా అని మా పాపని కింద వదిలేసి ఆడుకోమని ఇంకా మేమైతే ఇంకొంచెం సపోర్ట్ ఇస్తుంటే మా తమ్ముడైతే ఎక్కిస్తుండే. మా పరి అయితే ఊరికే నా దగ్గరకు వస్తుంది, ఎత్తుకో ఆడుకో అనేసి. ఎట్లా అట్లా మేము చూసుకుంటూ చేసినాం. ఆమెకి ఇక్కడ మా దగ్గరకు వస్తుందో బీరువా కింద వెళ్ళి ఇరికిస్తున్నాం. ఫుల్ భయంతో చూసుకుంటూ ఉన్నాము. పక్క పారిని ఒక పక్క బీరువాని ఎక్కిస్తుంటే అదేమో ఫిట్ అవ్వట్లేదు, ఇబ్బంది అవుతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయినాం అనమాట. ఎట్లా పెడితే సెట్ అవుతుందో, కొంచెము కూడా డొలితే మళ్ళీ మీద పడుతుందని భయము. మేము ఆడుకోవట్లే పని చేసుకుని మా పాప వచ్చి కెమెరా దగ్గర చూస్తుంది. తన ఫేస్ తను చూసుకుంటుంది కావచ్చు, కెమెరాలో అందుకుందామని ట్రై చేస్తుంది. ఫోన్ ఏమో అందుకోరాట్లే. మేమేమో ఇక్కడ మా పనులు మేము పడిపోయామని చూస్తుంది. సో అలా ఫన్నీగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు చూస్తుంటే నవ్వు వస్తుంది ఎడిటింగ్ చేసినప్పుడు. అయ్యో మళ్ళీ కింద పడితే దెబ్బలు తాకుతాయని ఆ బ్యాగ్ వేసినాము. సరే ఆమె ఆడుకున్నా కింద పడ్డ దెబ్బలు తగ్గ మనం పని మీద మంచి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అటు టెన్షన్, ఇటు పడుతుందని ఎక్కట్లేదని టెన్షను. మా పాపనైతే బొమ్మలతో పాప ఒక్కతే ఆడుకుంటుంది. నేనేమో అక్కడ బీరువాని సెట్ చేస్తున్నాం. అస్సలు సెట్ కావట్లే, ఏదో ఒక మూల ఏదో ఒక ఇబ్బంది అవుతుంది. మా తమ్ముడు పెట్టుకుంటే నీళ్ళు లేకపోవడము, నాకు లేవకపోవడము, ఇద్దరు కష్టపడుతున్నాము. మళ్ళీ మా పాప బీరో దగ్గరకు వస్తుంటే మళ్ళీ తీసుకొని పక్కన కూర్చోబెట్టి ఆడుకోమని బొమ్మలు వేసి ఇక ఆ మూలకి సెట్ అవ్వట్లేదు. ఇక డైరెక్షన్ చేంజ్ చేసినాం, ఇటు డైరెక్షన్లో పెడదాము అనేది. నేను వెనక సైడ్ వెళ్ళి చూస్తున్నా ఎట్లా ఫిట్ అవుతుందా లేదా, బీరువా హైట్లో కింద పెట్టడానికి సరిపోతుందా లేదా అని నేను చూసి చెప్తుంటే మా తమ్ముడు మూవ్ చేస్తున్నాడు అనమాట.
ఫైనల్గా ఎట్లనో అట్లా బీరువాని అయితే ఫిట్ చేసినాం ఇద్దరం కలిసి. మాకు అసలు అవుతుందా మొత్తం అవుతుందా, ఇంకెవరైనా హెల్ప్ అడుగుదామా మా ఫ్రెండ్స్ని తీసుకురానా అన్నాడు మా తమ్ముడు అయితే స్టార్టింగ్లో. మొత్తానికైతే బీరువా అయితే అది ప్లేస్లో ఫిట్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ డంబెల్స్ తీసి బెడ్ లోపల పెడుతున్నాం. పక్కన వేరే పెట్టుకోవచ్చు కానీ మా పాప మళ్ళీ చిత్తుల మీద పడేసుకుంటుంది అనేసి ఇంకా మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి బెడ్ కింద అయితే పెట్టేస్తున్నాను మా తమ్ముడు. అవి నాకైతే లిఫ్ట్ చేయడం రాదు, అంత హెవీ డంబెల్స్. సో బీరువా అయితే ఇక్కడికి చేంజ్ చేసినాం, బెడ్ని ఈ రూమ్లోకి షిఫ్ట్ చేసినాం. ఇప్పుడు ఇది బెడ్రూమ్, ఇది హాల్ విత్ టీవీ, సోఫాని కూడా మా తమ్ముడు ఇటు చేంజ్ చేస్తాడు. ఈ కూలర్ అక్కడ దాని వెనక టేబుల్ ఇంకా చేయాలి, అవుతుంది పని 1 అవర్ నుంచి. మా పాప లేసింది. సో ఇక్కడ లంచ్ టైం అయిందనేసి మా మమ్మీ డాడీ వచ్చేసిండు. మా తమ్ముడేమో స్నానానికి వెళ్తున్నాడు, ఏదో ఫంక్షన్ ఉందని. సరే అని మా డాడీని తమ్ముని అయితే పంపించేసినాం. ఇంక అందరం వెళ్ళలేం కాబట్టి నేను మా మమ్మీ మొత్తం మిగతా పనులన్నీ చేసేద్దాం. మా మమ్మీ హెల్ప్ ఉంటే కూడా నేను తొందరగా చేయగలుగుతాను. మా తమ్ముడు అంటే బరువు లిఫ్ట్ చేయగలను, మిగతా షెల్ఫ్లలో అన్నీ క్లీన్ చేయాలి, మొత్తం అన్ని సదరాలి అంటే మా మమ్మీ ఉండాలని మా మమ్మీ ఉండి ఇంటి దగ్గరనే మొత్తం క్లీన్ అయ్యే వరకు. సో ఒక రూమ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఈ రూమ్కి వచ్చేసినాం. ఈ రూమ్లో బట్టలు షెల్ఫ్లో అన్నీ పెట్టాలి. మా మమ్మీ అన్నీ ఫోల్డింగ్ చేస్తుంటే నేను అన్నీ పెడుతున్నాను అనమాట. మా పాప మళ్ళీ పడుకుంది. ఈసారి అయినా లేచేలోపు టాస్క్ అంతా కంప్లీట్ అవుతుందో కాదో చూడాలి. కావాలనే స్టార్ట్ చేసిన, చూడండి స్కిప్ చేయకుండా. మా పాప లేచేలోపు అయిపోతుందా అయిపోదా అనేసి. సో గైస్ ఫైనలీ మొత్తం అయితే ఆర్గనైజ్ చేసినాం, అంతా పని అయితే. ఇప్పుడు మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 అయింది. ఈ టైం అయిపోయింది. స్నానాలు కూడా చేయలేదు లిటరలీ మేము. నేను చేసి మా పాపకి చేపించి మా మమ్మీ చేయాలి. ముందు ఇక్కడ సోఫా లేకుంటే ఇక్కడ సోఫా అయితే పెట్టేసినాం. అండ్ ఇలా వస్తే టేబుల్ అండ్ చైర్. ఇది పూజా రూమ్. ఇలా టీవీ సెటప్ మొత్తం. బీరువా కూడా ఇక్కడికి చేంజ్ చేసేసినాం. అండ్ పిల్లలు అయితే ఇక్కడ మా పరితో ఆడుకుంటున్నారు. ఇవన్నీ నా బట్టలే. అన్ని బ్యాగ్స్. పాతకాలం జాడి, కొన్ని ఇయర్స్ జాడి. అది పెద్దది, చిన్నది. కనిపిస్తాయి మనకి ఇక్కడ నుంచి కిచెన్. సర్దుకోవడం అయితే ఫైనలీ అయిపోయింది ఫ్రెండ్స్.
ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.